జిల్లాలో ఆదిలాబాద్కు చాలా ప్రాధాన్యం ఉంది. సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రకు కూతవేటు దూరంలోనే ఇది ఉంటుంది. జిల్లా కేంద్రం అయినప్పటికీ ఇక్కడ చాలా సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలు పరిష్కరించే వారికి తమ ఓటు అని ప్రజలు తెగేసి చెబుతున్నారు. ఇక్కడ ప్రతిపక్షాల ప్రాబల్యం అధికంగా ఉండటంతో అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయి. ఇటు సమస్యల గురించి ప్రజలు నిలదీయడం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. ఆదిలాబాద్ నియోజకవర్గం దాదాపుగా రాష్ట్ర సరిహద్దులను ఆనుకుని ఉంటుంది. అందుచేత అక్కడ స్థానిక ఓటర్లతో పాటు మహారాష్ట్ర ప్రభావం కూడా కొంతమేర ఉంటుంది. ఆదిలాబాద్, జైనాథ్, బేలా మండలాలతో కూడిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఓటర్ల సంఖ్య కూడా దాదాపుగా 2 లక్షల లోపే ఉంటుంది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరంగా విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. స్వతంత్రం వచ్చిన 25 ఏళ్ల తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టు దొరికింది. ఆ తర్వాత కూడా 3-4 పర్యాయాలు మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థుల్నే 5-6 సార్లు గెలిపించడం ఇక్కడ విశేషమనుకోవాలి. అటువంటి చోట కొంతకాలంగా జోగు రామన్న ఎమ్మెల్యేగా, మంత్రిగా సేవలందిస్తున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలే అధికం. ఇక్కడ అనేక సమస్యలు తిష్ట వేసుకుని కనిపిస్తున్నాయి. 50,000 ఎకరాలకు సాగునీరు అందించే చానాకా కోర్ట్, 20,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే కుఫ్టీ ప్రాజెక్టుల పనుల్లో ఇప్పటికీ పెద్దగా పురోగతి కనిపించడం లేదు. సాగునీటి సౌకర్యం లేక రైతులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయం, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సరైన రుణ పరపతి దొరకకపోవడం గమనించాల్సిన విషయం. దాదాపుగా అన్ని గ్రామాల్లోనూ తాగునీటి సౌకర్యం లేనేలేదు. చాలాసార్లు ఖాళీ బిందెలతో మహిళలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అట్టహాసంగా మొదలుపెట్టారు, కానీ అవి పూర్తి కాలేదని చెబుతూ లబ్ధిదారులకు అందించలేదు. అయితే ఈ పేరు చెప్పి సామాన్యుల నుంచి అధికార పార్టీ చోటామోటా నాయకులు మాత్రం బాగా వసూళ్లకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు, మందులు లేకపోవడంతో ప్రజలకు నికార్సైన వైద్య సేవలు అందడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఒక విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్కు దూరంగా ఉండే అనేకానేక గ్రామాల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ పనిచేయవు. ఆయా గ్రామాలకు వెళితే సెల్ ఫోన్లు ఏమాత్రం పనిచేయవు. ఆన్లైన్ ద్వారా జరిగే లావాదేవీలు ఏమాత్రం ఉండవు. ఫోన్స్ లేకుండానే అక్కడ జీవనం గడిచిపోవడం ఒక ఎత్తైతే, ఇటీవలి కాలంలో చాలా ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ ద్వారానే దరఖాస్తులు, లబ్ధిదారుల గుర్తింపు జరుగుతోంది. దీంతో ఇటువంటి సేవల కోసం ప్రత్యేకంగా పెద్ద గ్రామాలకు వెళ్లి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్కు 2 పర్యాయాలుగా సీనియర్ నాయకులు జోగు రామన్న ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పనిచేస్తూ కింద స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చారు. ఆదిలాబాద్లోనే పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు నడుపుతూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయంగా ఎదిగినప్పటికీ ప్రత్యేక తెలంగాణ వాదం కోసం పార్టీ నుంచి బయటకొచ్చి అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పటిదాకా 4 పర్యాయాలు ఆదిలాబాద్ స్థానంలో గెలుపు సాధించారు. వ్యక్తిగతంగా జోగు రామన్న మీద వ్యతిరేకత లేనప్పటికీ కొంతమంది గులాబీ నాయకుల దందాలతో తలనొప్పులు మాత్రం తప్పడం లేదు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కంది శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరకముందు ఆయన బీజేపీలో ఉన్నారు. తాను కడవరకు బీజేపీలోనే ఉంటారని ఆ పార్టీలో ఉన్నప్పుడు కంది శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తాను చనిపోయినప్పుడు శవం మీద ఆర్ఎస్ఎస్ జెండా కప్పాలని కూడా చెప్పారు. తాను కరుడుగట్టిన స్వయం సేవక్ సంఘ్ వాదినని కూడా ప్రకటించారు. తాను మాట తప్పను, మడమ తిప్పను అంటూ ఉద్ఘాటించారు.
ఇప్పుడు ఆనాటి వ్యాఖ్యలే కంది శ్రీనివాసరెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయి. కడవరకు బీజేపీలో ఉంటానని చెప్పి ఎన్నికల టైంలో కండువా మార్చి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. పక్క ఆర్ఎస్ఎస్ వాదనని చెప్పుకున్న కంది శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ తరపున పోటీ చేయడాన్ని ఆదిలాబాద్లోని మైనారిటీలు వ్యతిరేకిస్తున్నారు. ఏమైనప్పటికీ శ్రీనివాసరెడ్డిని ఓడిస్తామని తీర్మానాలు చేస్తున్నారట. కాంగ్రెస్ టికెట్ ఆర్ఎస్ఎస్ వాదికిచ్చారంటూ హస్తం పార్టీలోని పలువురు నేతలు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు నేరుగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో పడిపోతున్న గ్రాఫ్ను చక్కదిద్దుకోవడానికి కంది శ్రీనివాసరెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు ఆర్ఎస్ఎస్తో ఉన్న సంబంధాలు నిరూపించాలని తనను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఆర్ఎస్ఎస్ సంబంధాలు నిజమైతే రాజకీయాల నుండి తప్పుకుంటారని ప్రకటించారు. కంది సవాలుకు కాంగ్రెస్ తిరుగుబాటు నాయకులు వెంటనే స్పందించారు. కంది శ్రీనివాసరెడ్డి ఆర్ఎస్ఎస్ నేతలతో ఉన్న ఫోటోలను బయటపెట్టారు. అనవసరంగా సవాళ్లకు దిగిన కంది మరింత ఇరకాటంలో పడ్డారు. ఈ వ్యవహారం తన రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతుందేమో అన్న ఆందోళన ఆయనలో పెరుగుతోందట. అటు బీజేపీ పార్టీ కూడా ఆదిలాబాద్ లో జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. చాలా కాలం పాటు కంది శ్రీనివాసరెడ్డిని అభ్యర్థిగా భావించి క్యాడర్ అంతా ఆయన చుట్టూ తిరిగారు. అకస్మాత్తుగా ఆయన కాంగ్రెస్ లో చేరిపోవడంతో పాతతరం నాయకుడు పాయల్ శంకర్ ఇప్పుడు అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆదిలాబాద్ ఎంపీ సీటు బీజేపీదే కావడం, పాతకాలపు సంఘ్ పరివార్ పటిష్టంగా ఉండడం బీజేపీకి కలిసొచ్చే విషయాలు. మరి ఆదిలాబాద్ వంటి కీలక నియోజకవర్గంలో జోగు రామన్న తన పట్టు నిలుపుకుంటారా? అపర కోటీశ్వరుడు అని పేరున్న కంది శ్రీనివాసరెడ్డికి కాలం కలిసి వస్తుందా, లేక మధ్యలో కమలం పార్టీ సీటు దక్కించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిన విషయం. నియోజకవర్గంలోని ప్రజలు మాత్రం తమ సమస్యలు తీర్చేవారికే తమ ఓటు అని తెగేసి చెబుతున్నాయి.